గత 5 సంవత్సరాలు మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. అధ్యక్షులు పెట్టిన వాళ్ళే మీ పార్టీ వాళ్ళు. దీని మీద మీరు ఏమి చర్య తీసుకున్నారు? విలీన గ్రామాలని తీసివేసైనా ఎలక్షన్ పెట్టచ్చు కదా. అనవసరంగా ప్రేలాపనలు మానుకొని సక్రమంగా ఉండాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ 2 సంవత్సరాలలోనే అభివృద్ధి ఎట్లా జరుగుతుంది? విలీన గ్రామాలలో సైతం కూడా అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. వాటికి సంబంధించిన పైప్ లైన్స్, వాటర్ ట్యాంకులు ఇవన్నీ కూడా 36 కోట్ల రూపాయలతో అక్కడ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. అదేవిధంగా బైపాస్ రోడ్డు వల్ల విలీన గ్రామాలకు చాలా దగ్గరగా ఉంది, పట్టణం కూడా చాలా దగ్గరగా ఉంది. మీరు గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి కందుకూరు అభివృద్ధి పట్టదా మీకు? కందుకూరులో ఎన్ని నిధులు ఆగిపోయినాయి? దాదాపు 2007లో ఎలక్షన్ జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని నిధులు ఆగిపోయినాయి? ఆ నిధులే ఉంటే విలీన గ్రామాలకు కూడా అన్ని చోట్ల కూడా ఎంతో అభివృద్ధి జరిగేది. వాస్తవం కాదా? అదే పంచాయతీగా ఉన్నప్పుడు, మేజర్ పంచాయతీగా ఉన్నప్పుడు, పాత పంచాయతీగా ఉన్నప్పుడు కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి విలీన గ్రామాలన్నీ కూడా ఇందులో భాగమే. ఈ విషయం మీకు తెలుసా? అసలు కందుకూరు చరిత్ర తెలుసా మీకు? అసలు కందుకూరు పంచాయతీలో విలీన గ్రామాలు మేజర్ పంచాయతీగా ఉన్నప్పుడు ఇప్పుడు ఎట్లా పోతాయి? అవి 6 కిలోమీటర్లు, 7 కిలోమీటర్లు, 8 కిలోమీటర్లు దూరం ఉన్నటువంటి కనిగిరి పంచాయతీనే కలిసినప్పుడు ఇక్కడ 4 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు ఉన్నటువంటి విలీన గ్రామాలను దీంట్లో కలపటం అనేది ఇది కరెక్టా కాదా? అక్కడ ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయమా? కనీసం మీకు ఎందుకు ఓట్లు వేయాలి? ఇక్కడ మనకు ఎలక్షన్ జరిపేది ఎలక్షన్ కమిషన్. పారదర్శకంగా ఎలక్షన్ చేయండి, పోలీసులను పెట్టకుండా ఎలక్షన్ చేయండి అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మేము రెడీ. ఈ విలీన గ్రామాల దీంట్లో ఉన్నా లేకపోయినా మేమైతే ఎలక్షన్ జరిపేదానికి సిద్ధంగా ఉన్నాము. ఎలక్షన్ జరిపేది మాత్రం ఎలక్షన్ కమిషను, మేము కాదు. అంత పారదర్శకంగానే ఎలక్షన్ జరుగుతుంది. ఎక్కడ బలప్రయోగం ఉండదు. మీరు నిజాయితీగా ఉండి మీరు ఎలక్షన్లో పాల్గొని సహకరించవలసిన అవసరం అయితే ఉంది. మీకు అసలు ఓట్లు అడిగే అర్హత, నైతిక హక్కు ఉందా? ఓట్లు అడిగే అర్హత మీకుందా? అసలు మీ ప్రభుత్వంలో, మీ వైసీపీ ప్రభుత్వంలో 42 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఒంగోలుని 112 కిలోమీటర్లు ఉన్నటువంటి నెల్లూరులో కలపటం ఎంతవరకు సబబు? ఏ హక్కు ప్రకారం మీరు ఇక్కడ వచ్చి ఓట్లు అడుగుతారు? అదేవిధంగా 24 మండలాలు ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ 7 మండలాలకి కుదించారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే వచ్చి ఎలక్షన్కి రండి. ఏ సమాధానం మీరు చెప్తారో వాళ్ళు అడిగేదానికి, ఈ ప్రజలు అడిగేదానికి సమాధానం మీరు ఏం చెప్తారో మీరు ధైర్యంగా మీరు వచ్చి ఎలక్షన్లో పాల్గొనండి. మీకు తగిన గుణపాఠం చెప్పేదానికి
సిద్ధంగా ఉన్నారు.